దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని ఈ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకున్నటువంటి సందర్భాలు ఉంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తిని మంటపాలు చేసే విధంగా ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉన్నటువంటి గతంలో సిపిఆర్ఓగా పనిచేసినటువంటి శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? కనీస సమాచారం చెప్పరా? పోలీసులకి గుండాలకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అసలు ఈ సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నాం. అసలు ఈ విధమైనటువంటి పరిపాలనతో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపెడతా ఉన్నారు, నాయకులు భయపెడతా ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిపాలనతో ఇవాళ మీరు తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు, మీరు ఏ విత్తనం అయితే నాటితే ఆ విత్తనమే చెట్టు అయింది, అదే ఫలితాలు మరలా తిరిగి పునరావృతం అవుతాయనే భావాన్ని అనేక సందర్భాల్లో మా నాయకుడు కూడా చెప్పినటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు సిఆర్ గారితో పాటు పక్కన ఒక మనిషి ఉంటే అతను బెదిరించేశారు, బలవంతంగా కారు దించేశారు. ఆయన ఒక పక్క తీసుకువెళ్ళిపోయారు, మరో పక్క ఇంటికి వెళ్ళి అక్రమంగా ఇంటిలో దూరి సోదా చేస్తూ ఉన్నారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పరిరక్షణలో కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో ఏ స్థానంలో ఉందో ఒకసారి చూడండియా బాబు, చూసుకోండి ఒకసారి. దేశంలో ఏ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి ప్రయత్నం చేయాలా? ఒక పక్క ఏహెచ్గా తెలుగుదేశం శాసనసభ్యులు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రోడ్లపై పడి దౌర్జన్యాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వాటిని అరిగెట్టడానికి ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో గొంతెత్తి మాట్లాడే ప్రతి గొంతును కూడా నొక్కడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియలోనే ఇవాళ శ్రీహరిని బలవంతంగా ఎత్తుకెళ్ళినటువంటి కార్యక్రమం. మరోసారి చెబుతా ఉన్నాం, పార్టీ యావత్తు కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. ఇటువంటి దుశ్చర్యలకి భయపడే ప్రశ్న లేదు. నేను చెప్తా ఉన్నా, చట్టపరంగా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయం కోసం న్యాయస్థానాల తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరోసారి చెప్పదలుచుకున్నా. మీరు అసలు నిజంగా అరెస్ట్ చేయాలనుకున్నారు, కేసులు పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, కనీసం సమాచారం ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వద్దని చెప్పి ఏ రాజ్యాంగం చెప్తా ఉంది? మీరు రెడ్ బుక్ రాజ్యాంగమా? ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా ప్రభుత్వం అధినేతలు ఆలోచన చేస్తారని ఆశపడతా ఉన్నాం. మీరు ఇదే విధమైనటువంటి పొగలతో ముందుకు సాగితే ప్రజాస్వామ్యంలో కనుమరుగవక తప్పదన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం.